నాయుడు గారు కాకినాడ పర్యటన అంటే తూర్పుగోదావరి జిల్లాలో పెద్దాపురం ప్రాంతంలో ఆయన పర్యటించడం ఒక్కసారిగా వేడెక్కింది. ఎందుకంటే నేను పిఠాపురంలో శ్రావణ శుక్రవారానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులతో 12,000 చీరలు పంపిణీ చేయడం జరిగిందని. సో దానికేమో కొంతమంది వైసీపీ ఎవరో మహిళలు వచ్చేసారట, అందులోని మాకు చీరలు రాదని చెప్పి కూడా అక్కడ గొడవ చేశారట. అది ఒక పెద్ద రచ్చ కింద మారుతున్న నేపథ్యం. అంటే ఆయన ఏదో మంచికి సొంత డబ్బుల కోసమని పూజకిస్తే ఎంతమంది వస్తే అంతమందికి ఇవ్వాలని కాదు కదా, ఏదో లిమిట్ పెట్టుకున్నారు కదా, అదే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. పిఠాపురంలో ఆ రకంగా రగులుతుంటే ఇదే టైంలో చంద్రబాబు నాయుడు గారు పర్యటన పక్కనే పెద్దాపురం. ఇక వైసీపీ ఖాళీ అవుతుంది చాలా రోజులు పెట్టి అంటున్న మాటలు. రాజ్యసభకు సంబంధించి ఈ ఓటింగ్కి సంబంధించి కొద్ది వ్యతిరేకత అర్థమవుతుంది. ఇందులో ఉన్న వాళ్ళే కొంతమంది ఇప్పటికీ వెళ్ళిపోయారు, మిగతా వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. ఆ 11 మందిలో కూడా కొంతమంది ఖాళీ అవుతారు, ఇప్పుడు కూటమిని ఎదుర్కొనే పరిస్థితి లేదని చెప్పి వాళ్ళు కూడా పునరాలోచనలు చేస్తున్నారట. ఇక సేనాని వైజాగ్ సభ, అదే వాళ్ళు మీటింగ్ ప్రత్యేకంగా పెట్టుకున్నారు. మరి అందులో దిశానిర్దేశం చేస్తారా? ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యేల మీద వస్తున్న వ్యతిరేకత, వాళ్ళ మీద వస్తున్న కంప్లైంట్లు, చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అవ్వడం, పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా ఆ శ్రీశైలం ఎమ్మెల్యే మీద కేసే పెట్టమని చెప్పి ఆయన ఆర్డర్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరింత హాట్గా సాగుతున్న అంశాలు. ఇవే ఇష్యూస్పై నేటి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు చెవుల కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే శివపార్వతి గారు, జనసేన అధికార ప్రతినిధి, కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. రేగిడి లక్ష్మణరావు గారు, వైసీపీ సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా కృష్ణాంజనేయులు గారు. వర్మ గారు నమస్తే. నమస్తే. ఏంటండి లక్ష్మణరావు గారికి, శివపార్వతి గారికి కూడా నమస్కారం. ఇది వైసీపీకి మంచిదా చెడుదా? బీజేపీకి ఆయన జై కొట్టడం, ఇలాగా వాళ్ళు అడిగారో పూర్తిగా అడగలేదో, రాజ్నాథ్ సింగ్ గారు ఏదో ఫోన్ చేశారంటే ఇది ముందుగానే ప్రిపేర్ అయిపోవడం, ఇది ఏమి సూచిస్తుందండి ఈ అంశం? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో ఎవరి మీద ఫైట్ చేసింది? ఎవరు వీళ్ళకి రాజకీయ ప్రత్యర్థి? బీజేపీ, తెలుగుదేశము, జనసేన ఈ కూటమి మీద పోట్లాడారు. ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 11 సీట్లు వచ్చాయి. అంటే రాజకీయ ప్రత్యర్థులేగా. 2019లో అనుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ రాజకీయ ప్రత్యర్థి కాదు, సీరియస్గా కాదు. అలాగని జనసేన కూడా కాదు సీరియస్గా. ఎవరు ఆ రోజున రాజకీయ ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? తెలుగుదేశం పార్టీ. కాబట్టి తెలుగుదేశం లక్ష్యంగా చేసుకున్నారు. ఆ విధంగా గెలిచారు. ఎన్నికల తర్వాత బీజేపీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మళ్ళీ వచ్చింది రెండోసారి 2019 ఎన్నికల్లో. బీజేపీకి సపోర్ట్ చేశారు 2019 నుంచి 24 వరకు. మరి ఇప్పుడు ఈ 2024 బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి వాళ్ళు పోటీ చేసి మిమ్మల్ని ఘోరంగా ఓడిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమనుకున్నది? మాకు 100 అని కదా జగన్మోహన్ రెడ్డి అనుకున్నది. మరి ఎలా ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరంటే, మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్, ఆ తర్వాత బీజేపీ, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి వీళ్ళిద్దరు ఇచ్చిన సపోర్ట్, ముగ్గురు కలవటం. మరి అలాంటప్పుడు ఈ రాజకీయ ప్రత్యర్థికి మరి ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేయగానే వెంటనే జగన్మోహన్ రెడ్డి ఎస్ నేను రెడీ ఉన్నాను, మీరు మద్దతు ఏమంటే మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అని చెప్తున్నాడు అని అంటే దీన్ని ఏమనుకోవాలి? ఇదేదో ప్రణాళికో, వ్యూహమో, లేక ఇంకొకటి ఏమి లేదండి. భయం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఆ భయం ఏదయ్యా అంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వము ఆల్రెడీ లిక్కర్ స్కామ్ అని, ఆ స్కామ్ అని, ఈ స్కామ్ అని కొన్ని కేసులు పెడతాం. ఇప్పటికే ఒక కేసులో ఆయన ఎఫ్ఐఆర్ కూడా కట్టారు ఆయన. ఇంకా కొన్ని కేసులు ఇప్పుడు నెక్స్ట్ లిక్కర్ స్కామ్లో ఈయన ప్రధానమైన సూత్రధారి అని చెప్తున్నాడు. ఇంకా కొంతమందిని ఇంకా కొన్ని కేసులు కూడా పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలామంది అరెస్ట్ అయ్యారు, ఇంకా అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవి కాకుండా వచ్చే కొత్త కేసులు కాకుండా పాత కేసులు, వివేకానంద రెడ్డి హత్య కేసు, ఆ హత్య కేసును సుప్రీంకోర్టులో తిరగదోడుతున్నారు. మరి దాంట్లో అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం, మళ్ళీ ఇబ్బందులు, లేదంటే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి వీళ్ళకి సంబంధించినటువంటి ఏమైనా ఇబ్బందులు వస్తాయా ఈ కేసు? ఇది కాకుండా గతంలో ఉన్నటువంటి ఈడీ, సిబిఐ కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో మళ్ళీ వాటిలో ఏమన్నా
మరి ఆ శిక్షలు ఏమైనా కనుక పడితే వాటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు వరకు ఎందుకు శిక్షలు పడలేదు, ఎందుకు జగన్ బెయిల్ రద్దు కాలేదు అంటే ఎవరైనా చెప్తారు, చిన్నపిల్లగాడిని అడిగిన కేంద్రంలో బీజేపీ సహకారం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు వరకు ఏమి ఇబ్బంది రాలేదు. మరి ఇప్పుడు భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉండాలి అని అంటే బీజేపీకి సపోర్ట్ చేయాలి, అదే ఆయన దగ్గర ఉన్న ఆప్షన్. కాదండి, మరి ఇది ఇది ప్రజలు రాజకీయంగా ఎలా నష్టమా, స్వీకరిస్తారు? లాభమా? పార్టీ కానీ ప్రజలు కానీ వాళ్ళు ఏ రకంగా అనుకోవాలి దీన్ని? ఇప్పుడు పార్టీ ఏంది ప్రజలేంది నాకు అర్థం కదండి. పార్టీ అంటే ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అందరూ యాక్సెప్ట్ చేస్తారా అని దీన్ని? అంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏమో రేగిడి లక్ష్మణరావు గారి ఆ ఒపీనియన్ తీసుకొని అయ్యా మీరేం చెప్తున్నారు ఏంటి అని ఆయన అడిగి, లేకపోతే ఇందాక మొన్న ఎవరో ఒకళ్ళు డిబేట్లో చూస్తున్నారు, మా పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ఉంటుంది, ఆ కమిటీ నుంచి మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏ అడ్వైజరీ కమిటీ ఏ అడ్వైజరీ తీసుకుంటాడు? ఆయన అడ్వైజర్స్ తీసుకునేవాడే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చెప్పిందే వీళ్ళందరూ వినేవాళ్ళు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది జగన్మోహన్ రెడ్డికి వర్తించదు, అది అన్ని పార్టీలు ప్రాంతీయ పార్టీలకే. చంద్రబాబు నాయుడు నారా లోకేష్ చెప్పిందే తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ చెప్పిందే జనసేన పార్టీ. అంతే తప్ప ఇంక వేరేది ఏముంటుంది అసలుకి? ఎవరు ఇప్పుడు ఇక్కడ పార్టీ లాభమా నష్టమా అని అంటే అసలు లాభం నష్టం సంగతి తర్వాత, ముందు జగన్ జైలుకు పోకుండా ఉండాలి, పార్టీ ఏమైనా మిగలాలి, ఉన్న వాళ్ళందరూ అరెస్ట్ కాకుండా ఉండాలి, పార్టీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనుగడ ఉండాలి. వ్యవహారం ఏంది? జగన్మోహన్ రెడ్డి జైలుకు పోకుండా ఉండాలి అని అంటే ఎవరు కావాలి? సపోర్ట్ కావాలి, కేంద్ర సపోర్ట్. రోజు వారానికి ఒకసారి నారా లోకేష్ ఢిల్లీకి వెళ్తున్నాడు, వారానికి ఒకసారి చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు. వీళ్ళు ఏం రాష్ట్రానికి ఏం అడుగుతున్నారు ఏమో సంగతి తెలియదు, కానీ మాకు మాత్రం మేము జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, మీ ఆమోదం కావాలని అడుగుతున్నారు. దాంట్లో సందేహం ఏం లేదు, ఎందుకంటే కేసులు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేయాలని అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా అందుకని నేను అరెస్ట్ చేయాలని అడుగుతున్నారా మా చంద్రబాబు నాయుడు, మా నారా లోకేష్ మా కూటమిలో ఉన్నారు, నిన్ను అరెస్ట్ చేయకుండా ఉండాలంటే మాకు మద్దతు ఇవ్వమని ఇప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా బెదిరిస్తారు. ఈయన కూడా బెదిరిపోతున్నాడు. నేను ఇంకొకటి అడుగుతాను, ఇది జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సమస్య. జగన్మోహన్ రెడ్డికి ఉన్న సమస్య ఓకే, ఆయన మద్దతు ఇస్తున్నాడు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు ఆల్రెడీ బీజేపీతో మీరు ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఉన్నారు. కూటమిలో ఉన్నటువంటి మీరు మీ రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రత్యర్థి ఎవరికి? ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి, రెండోది జనసేనకి. బీజేపీకి ఎప్పుడు శత్రువు కాదు జగన్మోహన్ రెడ్డి. మరి ఇలాంటి మీ రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి జగన్మోహన్ రెడ్డితో అవసరం లేకపోయినా బీజేపీ ఈ విధమైనటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా వాళ్ళ ఎంపీలు వీళ్ళ మద్దతు లేకపోయినా సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు లేకపోయినా ఎన్డీఏ అభ్యర్థి గెలుస్తాడు. ఇది అందరికీ తెలిసినటువంటి లెక్కలే, సాధారణమైన లెక్కలే. మరి అలాంటప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ తీసుకుంటున్నారు అయ్యా అంటే, మా జగన్మోహన్ రెడ్డి మన మద్దతు ఉంది కాబట్టి అతను అరెస్ట్ చేయడం కుదరదని చెప్పడానికి ఇది తీసుకుంటున్నారు. అంటే దీన్ని బట్టి మరి తెలుగుదేశము జనసేన దీనికి వాళ్ళు బీజేపీ తానా అంటే మీరు తందానా అంటారా? లేదు అంటే అతను మాకు రాజకీయ ప్రత్యర్థి, అతను మీరు మద్దతు తీసుకుంటే మరి రాష్ట్రంలో మరి అతని మీద మనం పోటీ చేసి అతన్ని తప్పులు చేసి దానికి అరెస్టులు చేయకుండా ఉంటే ప్రజలు మనల్ని అంగీకరించడం, 164 సీట్లు ఇచ్చాం, వాళ్ళు జనం ఇచ్చారు కాబట్టి ఎన్డీఏకి సంబంధించినటువంటి విషయంలో మేము దీన్ని అపోజ్ చేస్తున్నాం, లేదా తీసుకోవద్దు, కనీసం పరిశీలించండి ఏమన్నా అడుగుతారా తెలుగుదేశం జనసేన? అడగకపోతే మీ పరిస్థితి ఏంటి భవిష్యత్తులో? ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఓకే, ఏంటి వంశీ? గుడ్ ఆఫ్టర్నూన్ వర్మ గారు. ఏంటి అన్ని ఆలోచించుకున్నారా? ఏ విషయాలంటే నేను ఫస్ట్ నుండి ఫాలో అవ్వలేదు, యాక్చువల్లీ కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను. ఏం లేదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి జై కొడుతున్నారు, అది మీకు ప్లస్సా మైనస్సా? ఆంధ్రప్రదేశ్లో మీరు ఆయన్ని వ్యతిరేకిస్తుంటారు, మీతో పొత్తులో ఉన్నవాళ్ళు, మీరు ఎన్డీఏలో ఉన్నవాళ్ళు వాళ్ళు సపోర్ట్ తీసుకుంటారు, ఫోన్లు చేసి మాట్లాడుతుంటారు. ఎప్పటి నుంచి జై కొడుతున్నారండి బీజేపీకి? ఎప్పటి నుంచి అండి? మొదటి నుంచి. ఎప్పుడు జై కొట్టలేదు? అదే కదా, ఇప్పుడు కొత్త కాదు కదా, ప్లస్ మైనస్ అవడానికి ఇప్పుడు కొత్త కాదు కదా. 2019లో మీ పరిస్థితి వేరు, 2024లో మీ పరిస్థితి వేరు కదా. అప్పుడు ముగ్గురు 2019లో ముగ్గురు కలిసి వెళ్ళారా? 2019లో మేము సపరేట్ గానే వెళ్ళాము. మరి ఇంకా ఇప్పుడు కలిసి వెళ్ళారు కదా, అప్పటికి ఇప్పటికి మీరు ఎలా చెప్తారు? నేను అనేది ఏంటంటే చేస్తే బహిరంగంగా చేయాలి సార్, చేస్తే బహిరంగంగా చేయాలి, అంతేగాని ఇట్లా లోపల నుంచి సపోర్ట్ చేసేసి బయటకు వచ్చి యాక్టివిటీ అంటాం కరెక్ట్ కాదు కదా. దాని వేరే భాషలో చెప్పాలంటే చెప్పొచ్చు, కానీ డిబేట్ లో బాగోదు కాబట్టి చెప్పడం లేదు. చేస్తే బహిరంగంగా చేయాలి సార్, ఫ్రెండ్షిప్ కానీ ఏదైనా కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంతేగాని బయట ఒకటి లోపల ఒకటి పెట్టుకుంటే అది రాజకీయం అవుతుంది. లోపల అంటే ఏంటి మీ ఉద్దేశం?
అవును సార్, ఇప్పుడు మేము బీజేపీకి వ్యతిరేకం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బీజేపీ మాతో ఉంది, కూటమితో ఫోన్ ఉంది. చేసింది మీ రాజ్నాథ్ సింగ్ గారు కదండి. ఏంటి సార్? రాజ్నాథ్ సింగ్ గారు కదా ఆయనకి ఫోన్ చేసింది. అవును సార్, ఆ ఫోన్ చేసిన విషయం ఓకే, నేను అనేది అది కాదు. ఏదైనా కానీ రాజకీయ వ్యవహారాలన్నీ ఇప్పుడు బీజేపీతో కలిసి వెళ్తే కలిసి వెళ్ళాలి, లేదు విభేదిస్తున్నాం లేదు దమ్ముగా విభేదిస్తున్నామని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులందరూ ఏం చెప్తారు? సోనియా గాంధీని ఎదిరించాం అని అంటారు. మరి మోదీ గారిని ఎందుకు ఎదిరించలేకపోతా ఉన్నారండి? సోనియా గాంధీని ఎదిరించిన గుండె ఈయన అన్ని ఆడవాళ్ళ మీదనా? సోనియామని, విజయమ్మని, షర్మిలమ్మని, సునీతమ్మని వాళ్ళనే ఎదిరిస్తా ఉంటాడా? ఉపరాష్ట్రపతికి సంబంధించి ఎన్డీఏకి వైసీపీ అవసరం ఉందా సార్ అవసరం లేదు సార్. మరి దేనికోసం ఇది? ఇక్కడ మీరు కలిసినప్పుడు మీకు ఇబ్బంది అవదా అని. సార్ ఇప్పుడు ఇబ్బంది ఎలా అవుతుంది సార్? అది ఒక లాంఛనం సార్. ఇదిగో ఈ వ్యక్తిని మేము ఉపరాష్ట్రపతిగా పెడతా ఉన్నాం, 4 ఎంపీలు ఉన్నటువంటి మీకు, రాజ్యసభలో కొంచెం సపోర్ట్ ఉన్నటువంటి మీకు తెలియజేస్తున్నాం, మీ మద్దతు కూడా మాకు ఇవ్వండి అని అడగడంలో తప్పేంటి సార్? తప్పేం లేదు. మరి కృష్ణాంజనేయులు గారు ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు దిస్ గాయ్ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి ఏం చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నారు సార్. గతంలో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మేము చెప్తాం, మొన్న లోకేష్ గారు ఒక 1 వీక్ బ్యాక్ ఢిల్లీ వెళ్ళారు సార్. ఎవరిని కలిసారు సార్? కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారిని, జేపీ నడ్డా గారిని కలిసారు, హర్దీప్ సింగ్ పూరి గారిని కలిసారు, అలాగే మరి సోనావాల్ గారిని కలిసారు. అందరినీ కలిసేసి రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రాజెక్టుల గురించి చర్చించారు అని చెప్పేసి మేము ఒక ప్రెస్ నోట్ ఇచ్చాం. అది గతంలో ఉందా సార్ ఆ పరిస్థితి? గతంలో ఆ పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వెళ్ళినా కానీ మీడియా వాళ్ళు ఏంటి సార్ ఈ విషయాలు ఏంటి అని అడిగితే వెనకాల విజయసాయి రెడ్డి గారు ఇంకెవరో చెప్తారని చెప్పి వచ్చేసినటువంటి పరిస్థితి. సో అది సార్. సో మీకేం ఇబ్బంది లేదు, మాకే మీకు సంబంధం లేదు. ఒక ప్రశ్న అండి, వంశీ గారికి సూటిగా ఒక ప్రశ్న. ఒక్క నిమిషం. వంశీ గారికి సూటిగా ఒక ప్రశ్న అండి. కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశము, జనసేన ఇప్పుడు ఇండైరెక్ట్ గా అయినా జగన్మోహన్ రెడ్డి మీ కూటమిలోకి వస్తుంటే మీకు అభ్యంతరం లేదా? మీరు భవిష్యత్తులో మీకు మీ కూటమిలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుందా ఉండదా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని మేము ముందే చెప్పాం, మా ఆధారాలన్నీ తేల్చుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. దానికి కూటమిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి, కూటమి బయట ఉన్న జగన్మోహన్ రెడ్డి అనేది అనవసరం. అసలు మా కూటమిలోకి ఎలా వస్తాడు? వీ వోంట్ యాక్సెప్ట్. ఇప్పుడు బీజేపీ ఒక అభ్యర్థిని నిర్ణయించిన తర్వాత ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నిటికీ ఫోన్ చేసి ఈ అభ్యర్థిని నిర్ణయించాం, మీరు మద్దతు ఇవ్వండి అని అడిగారు. కూటమిలో జగన్మోహన్ రెడ్డి కూటమిలో రావడం అంటే అది హాస్యాస్పదం. ఓకే, మద్దతు ఇస్తున్నారు అంటే ఎన్డీఏకి అర్థం ఏంటి వంశీ? అవును సార్, అది వాళ్ళు చెప్పాలి సార్. మా మద్దతు ఇస్తున్నారు అని అంటే ఇప్పుడు ఎలా మద్దతు? కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు మీరు మాట్లాడరా ఇప్పుడు వాళ్ళ అవసరం లేదు కదా, మేము ఉన్నాం కదా, మాతోనే మీ ప్రభుత్వం నడుస్తున్నారు కదా, మీరు ఎందుకు తీసుకుంటున్నారు? ఇక్కడ మాకు ఇబ్బంది ఉంటుంది కదా అని మీరు మాట్లాడాల్సిన అవసరం లేదా? అన్నిటికీ మద్దతు ఇవ్వాలి సార్, అన్నిటికీ కూటమి ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాలకి మద్దతు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి. దీనికి ఇస్తానే ఉన్నాడు కదా ఆయన. అదే అన్నిటికీ కూటమి, ఈ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలన్నిటికీ కూడా ఆయన మద్దతు ఇవ్వాలి. ఆ ప్రపోజల్ అయినా పెట్టారా మీరు ఢిల్లీ దగ్గర? పెడతాం సార్, మాకు అందరి మద్దతు కావాలి, ప్రతిపక్ష నాయకుడు సపోర్ట్ కావాలి సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ అవటంలో విషం జిమ్మకూడదు కదా. ఇప్పుడు అమరావతి మునిగిపోయిందని జిమ్ముతున్నారు విషం. లేదు అమరావతి బాగుందని మద్దతు ఇవ్వమనండి. వాస్తవం అమరావతి మునిగిపోయిన విషయం కాదు కదా, అయినా కానీ విషం జిమ్ముతున్నారు. ఎందుకు బాబు అట్లా విషం జిమ్ముతారు? అమరావతిని డెవలప్ చేసుకుందాం, మీరు మద్దతు వస్తే రండి అని మేము అడగడానికి మేము సిద్ధమే. మేము ఎప్పుడూ అడిగాం ప్రతిపక్షంగా, వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేనప్పటికీ కూడా దయచేసి విషం చిమ్మొద్దు, కలిసి దీన్ని డెవలప్ చేసుకుందాం స్టేట్ అని చెప్పేసి ఎప్పుడూ అడుగుతాం. ఓకే లక్ష్మణ్, చెప్పండి. ఏంటి లక్ష్మణ్, 151 సీట్లు ఉన్న వాళ్ళు 11 సీట్లకు పడిపోయారు. అందులో బీజేపీ కూడా భాగస్వామ్యం ఉంది, వాళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళారు. ఇప్పుడేమో బీజేపీకి మీ నాయకులేమో జై కొడతారు. ఏమనుకోవాలి జనాలు? సార్ వర్మ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, డబుల్ నైన్ టీవీ వీక్షణ యజమానికి హృదయపూర్వక నమస్కారాలండి. ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా పెట్టినటువంటి ఏదైతే మరి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దానికి ఉపరాష్ట్రపతిగా తీసుకొచ్చినటువంటి అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలన్న ఒక ఆలోచనతో ఎన్డీఏ కూటమి ఆ అభ్యర్థిని ప్రకటించారు. సో
ఇండి కూటమి ఏం చేసింది, మనకు కూడా బలం ఉంది, ఒకవేళ క్రాస్ ఓటింగ్ జరిగితే మనకు గెలిచే అవకాశాలు ఉండొచ్చేమో, గుర్రం ఎగరవచ్చేమో అనే కాన్సెప్ట్తో వాళ్ళకి సుదర్శన్ రెడ్డి గారిని మాజీ సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు జడ్జి అని తీసుకొచ్చి ఒక అభ్యర్థిగా పెట్టారు. ఆయన ఏమన్నారు, నేను చంద్రబాబు నాయుడు గారు చాలా గతంలో చాలా రకాలుగా ఆయనకు అనుకూలంగా, లేకపోతే ఆయన ప్రియమిత్రుడు, లేదా చంద్రబాబు నాయుడు గారికి సుదర్శన్ రెడ్డి గారికి ఉన్నటువంటి స్నేహబంధకారంగా మరి ఎన్డీఏ కూటమి కూడా వాళ్ళకు ఉన్నటువంటి మరి 21 ఎంపీలను సపోర్ట్ చేస్తుందని తెలిసి మరి ఆయన్ని అడిగినట్టున్నారు కదా. సుదర్శన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి మరి ఫోన్ చేసి మీ సపోర్ట్ మాకే చేయండి, మీరు ఎన్డీఏ కూటమికి ఎలా చేస్తారు, నీకు మనం ఒకటి బాయ్ మన స్నేహితులం కదా నాకేంటని చెప్పగానే మోడీ గారికి డౌట్ వచ్చినట్టుంది. మోడీ గారికి, అమిత్ షా గారికి ఇది క్రాస్ ఓటింగ్ చేసినా చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమి ఏర్పాటు చేసినటువంటి సుదర్శన్ రెడ్డికి ఓట్లు వేసే అవకాశం ఉంది, అందుకే మనం జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ తీసుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సపోర్ట్ అడిగారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకంగా ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు నమ్మకస్తుడు కాదు, అబద్ధాలు ప్లస్ మోసం చేయగలడు, వెన్నుపోటు పడగలడు. కాబట్టి అందుకే చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికి కూడా అమిత్ షా గారు, మోడీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు నమ్మలేదు కాబట్టినే జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేశారు. అయ్యా ఒకవేళ ఎన్నికలు కానీ జరిగితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళే వెన్నుపోటు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుతో కాదండి, జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుతోనే ఈ రోజు ఎన్డీఏ ముందుకు సాగే పరిస్థితి వస్తుంది, అంతేనా? డెఫినెట్ గా ఇప్పుడు అంతే కదా. వీళ్ళ మీద నమ్మకం పోయింది సార్, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం పోయింది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ కోసం ఫోన్ చేశారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో అవసరం ఏముంది, వాళ్ళకి తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎంపీలు రాజ్యసభ సపోర్ట్ చేసినా చేయకపోయినా వాళ్ళ అభ్యర్థి గెలుస్తారని వాళ్ళకి నమ్మకం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఎందుకు సార్ మీరు సపోర్ట్ చేయండి అని ఎందుకు లక్ష్మణ్ ఏంటి మీ రాజ్యసభ ఖాళీ అయిపోతున్నదట, నిజమా ప్రచారమేనా? సార్ ఏది ఖాళీ అయినా ఏదైనా సరే బలమే ఉంటుంది సార్. ఏమవుతుంది ఇప్పుడు రాజ్యసభ ఖాళీ అయినంత మాత్రం మా బలం తగ్గిపోదు కదా. మళ్ళీ ప్రసారానికి ప్రసార ఆర్భాటం చేసుకోవడానికి తప్ప ఏవి కూడా ఏంటి కాదు బలం తగ్గలేదు అంటే ఇప్పుడు 151 సీట్ల నుంచి 11కు వచ్చిన బలం తగ్గలేనట్టేనా? తగ్గలేక సార్ మాకు 40% ఓటు బ్యాంకు ఉంది, ఉంది, ఎక్కడికెళ్ళా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఇప్పటికిప్పుడు మీరు ఎలక్షన్ పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే 175 సీట్లు మళ్ళీ పోటీ చేస్తే ఖచ్చితంగా 155 సీట్లు గెలుచుకునే స్థాయిలో ఉన్నాం. అటువంటిప్పుడు 155 ఏంటి, వైనాట్ 175 కదా మీది, మళ్ళీ ఎందుకు తగ్గుతున్నారు? వైనాట్ 175 నెక్స్ట్ ఈ 4 సంవత్సరాలు ఈ పరిపాలన చేసిన తర్వాత వైనాట్ 175 వైనాట్ 225 ఖచ్చితంగా మేము చెప్తాం, అందులో ఎటువంటి డౌట్ లేదు. వర్మ గారు మేము అంటే క్రిస్టల్ క్లియర్ గా ఇక్కడ అర్థమవుతోంది, చంద్రబాబు నాయుడు గారి మీద నరేంద్ర మోడీ గారికి నమ్మకం లేదు కాబట్టినే రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఎస్ మేము ఎందుకు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలి, కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఇండి కూటమి ఎవరైతే ఆ అభ్యర్థులు ప్రకటించిందో సుదర్శన్ రెడ్డి గారికి మేమెందుకు సపోర్ట్ చేయాలి, మా పార్టీ పుట్టిందే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా కదా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కదా మా పునాదుల పని, మేము ఎలా సపోర్ట్ చేస్తాం, మాకు బీజేపీ పార్టీకి శత్రుత్వం లేదే కాదు. మోదీ గారికి రాజకీయ ప్రత్యర్థులు ఇక్కడ లోకల్ గా టీడీపీ, జనసేన అలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మాకు బీజేపీకి రాజకీయ ప్రత్యర్థి కాదు కదా. ఓకే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా ప్రేమాభిమానాలు ఎక్కువ మోదీ గారికి, అమిత్ షా గారికి మీ లెక్కలోని. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేదు, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉందా? మోదీ గారికి, అమిత్ షా గారికి ఆయన మీద కూడా పోయిందా? పవన్ కళ్యాణ్ గారి మీద లేదు సార్, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నా సరే ఆ ఫోన్ మాకు వచ్చేది కాదేమో. ఓకే నేను అదే చెప్తాను, ఎందుకంటే 15 సంవత్సరాలు కూడా నేను స్నేహం చేస్తాను, 15 సంవత్సరాలు కూడా ఊడికం చేస్తాను, 15 సంవత్సరాలు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి పార్టీకి అంటగాగుతాను అన్నప్పుడే మోడీ గారి, పవన్ కళ్యాణ్ గారి ఉన్న నమ్మకం తొలగిలింది కాదు. పొత్తు పెట్టుకుని ముందుకు వెళితే అంటగాకడం లేదా ఇంకోటి చేయడం అంటారా మీ భాషలోని? సార్ అంతే కదా సార్. ఒకటి సార్, ఈ రోజున తమిళ యాక్టర్ విజయ్, జోసఫ్ విజయ్, టీవీకే పార్టీ, ఆయన పార్టీ నిన్న సభలో ఏం చెప్పాడు సార్, నేను సింగిల్గా వస్తాను, 234 సీట్లలో నేను సింగిల్గానే పోటీ చేస్తాను, నా రాజకీయ ప్రత్యర్థులు అయినటువంటి బీజేపీ అవనియండి, అక్కడ ఉన్నటువంటి
డిఎంకే ఎవరేంటి ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా నా రాజకీయ ప్రత్యర్థులే. ఎవరితో కూడా పొత్తులు ఉండవు. 234 సీట్లలో మేము పోటీ చేస్తాం, మేము గెలుస్తాం అని చెప్తా ఉన్నారు. అతి డేరింగ్ అండ్ డైనమిక్ లీడర్. అంతేగాని నేను ఆ డిఎంఓకో లేకపోతే అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీకో 20 సంవత్సరాలు ఊడికం చేస్తాను, తర్వాత నేను సీఎం అవుతానని చెప్పి విజయ్ గారు అల్లా. ఓకే, అదే ఆ స్ట్రాటజీ, ఆ ఐడియాలజీ పవన్ కళ్యాణ్ గారికి ఉండాలా. శివపార్తి గారు, అధికారంలో ఉన్న వాళ్ళకి కింద మీద వచ్చితే మనం అధికారంలోకి రామో మనం సీఎం అవ్వండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన 15 కాకపోతే 30 సంవత్సరాలు బానిసరకం చేయమనండి ఎవరితల్లా. ఓకే, ఎందుకు ఆ మాటలు ఎందుకు? మనం కొన్ని తగ్గించుకుంటే మంచిది. డిబేట్లో ఉన్నప్పుడు నలుగురు చూస్తారు. ఎవరి విధానాలు వాళ్ళవి, వాళ్ళు చేసినట్టు వీళ్ళు చేయాలి, వీళ్ళు చేసినట్టు వాళ్ళు చేయాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా. ఆయనకి ఏదో ఆయన ఆలోచన ఉన్నది, ఆయన ఆలోచిస్తే ఆయన ముందుకు వెళ్తున్నారు. బలహీన వర్గాల్లో ఇప్పటి వరకు ఒక జాతికి రానటువంటి రాజ్యాధికారం సాధించాలని పార్టీ పెట్టారు ఆయన. ఓకే, ఆలోచన విధానం ఉండాలి కదా. ఓకే, శివపార్తి గారు అయిపోయిందా అండి? శివపార్తి గారు ఏంటి ఏదేదో చెప్తున్నారు, విజయ్తో కంపేర్ చేస్తున్నారు, నమ్మకం పోయిందట మోదీ గారికి అమిత్ షా గారికి, నిజమా? వర్మ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న కృష్ణాంజనేయులు గారికి, అలాగే టీడీపీ అధికార ప్రతినిధి, అట్లాగే వైసీపీ అధికార ప్రతినిధికి, వీక్షకులకి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి అండి, ఏంటి మోదీ గారికి నమ్మకం పోయిందంట? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ మాటలు అసలు పట్టించుకోవాల్సిన పని లేదు. ఫేక్ పరాకాష్ట, ఫేక్ అడ్రస్, అలాంటి వాళ్ళని ఫేక్ ప్రాపగాండాస్ మనం ఇక్కడ దాన్ని ఒక వ్యాలిడిటీ తీసుకొచ్చి ఇక్కడ డిస్కషన్ పెట్టడమే అసలు వేస్ట్, చెత్త. అలా ఆ మాటలు మేము కొట్టి పడేస్తాం. పవన్ కళ్యాణ్ గారికి ఉండే స్టామినా ఆయనకు ఉంటది. ఆయనే ఒక తుఫాన్ అని వర్ణించిన మోదీ గారు ఉన్నారు. ఆయనకి నమ్మకం పోవడం అనేది అది వాళ్ళ భ్రమ. ఎందుకంటే వాళ్ళు తెర వెనక అన్ని తెరచాటు పనులు చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఆ తెరచాటు మాటలు, అలాంటి దిక్కుమాల మాటలు అని అసభ్యకరమైన మాటలు వాళ్ళకి వచ్చు కాబట్టి వాళ్ళు బానిసత్వాలని అయ్యని ఇయ్యని ఏదో మాట్లాడుతుంటారు. సింహం సింగిలు, అది ఇది 90175 అది మడం తెప్పం విజయ్ అన్నారు. ఇప్పుడు ఎందుకు మరి పోయి బీజేపీకి మద్దతు ఇస్తున్నారు? సిగ్గు లేదా మీకు? సిగ్గు శరం లేదా మీకు? ఎందుకు ఇస్తున్నారు? అదే అడిగితే మేము అడుగుతాం, మేము ఇంకా బ్రహ్మాండంగా అడగగలుగుతాం. ఇంకా కావాలంటే ఇంకొక లెవెల్ ఆఫ్ లాంగ్వేజ్కి వెళ్ళి కూడా మేము అడగగలం. కానీ మాకు అదంతా అనవసరం. ఎందుకంటే ఒక చచ్చిన పాముని దాని గురించి మళ్ళీ ఒక డిస్కషన్ పెట్టి దానికి ఒక ఇది ఇవ్వడం మాకు కూడా ఇష్టం లేదు. విజయ్ పార్టీతో కంపేర్ చేస్తున్నారు. విజయ్ గారితో కంపేర్ చేస్తారండి. విజయ్ గారు ఆయన కూడా ఒక హీరోగా బాగా అభిమానం పొందిన ఒక హీరోగా ఆయన కూడా పార్టీ పెట్టారు. అంటే ఒక రకంగా ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇన్స్పైర్ చేశారు. అంటే ఎవరైనా హీరోలు ఉన్నారో, అంతకుముందు చిరంజీవి గారు, అంతకుముందు ఎన్టీఆర్ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఇన్స్పైర్ చేశారు. క్రాస్ టాక్ చేస్తే ఊరుకోను, నేను మామూలుగా ఊరుకోను చెప్తున్నా. నేను మాట్లాడప్పుడు మాట్లాడదు దయచేసి. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు, సక్సెస్ అయ్యారు, 10 ఏళ్లు పోరాటం చేశారు. ఎట్టకేళ్ళకి ఒక పార్టీని నిలబెట్టడం కానీ, పర్మనెంట్ సింబల్ తెచ్చుకోవడం కానీ, 100% స్ట్రైక్ రేట్తో కానీ కష్ట నష్టాలు ఒడిదుడుకులు అడ్డుకొని ఆయన ఒక పొలిటికల్ పార్టీని ఒక రాష్ట్ర ప్రయోజనం కోసం ఎంత త్యాగానికైనా ఎంత వెళ్తారు అనేది ఆయన ఒక రోల్ మోడల్ గా చూపించారు. దేశంలో ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు చాలా మంది పవన్ కళ్యాణ్ గారు ఫాలో అవుతున్నారు. అలాగే విజయ్ గారు కూడా ఫాలో అయ్యి నేను కూడా ఏదో ఒకటి నా తమిళనాడుకి చేయాలని ఆయన పార్టీ పెట్టుకున్నారు. మంచిదే. ఆయన కూడా ఇక్కడ నుంచి ఎంత పోరాటం చేస్తారు, ఎంత ప్రజాక్షేత్రంలో వెళ్ళి ఆయన నిరూపించుకుంటారు. ఆయన బలాన్ని ఒక్కొక్కరికి ఒక ఐడియాలజీ ఉంటది. సొంతగా వెళ్ళొచ్చు, కలిసి వెళ్ళొచ్చు. కలిసి వెళ్తే తప్పని ఎవరు చెప్పలా. కలిసి వెళ్ళగలగలిగిన సత్తా ఒక నాయకుడికి, ఆలోచన ధోరణి, నలుగురిని కలుపుకొని సమన్వయం చేసుకునే ఓపిక, ఆ బలం అనేది ఒక నాయకుడికి ఉంటే, ఆ దార్శనికత ఉంటే ఆ రాష్ట్రం చాలా అభివృద్ధి చెందిద్ది. ఏ కాడికి మనం బాగుండాలి, మన పార్టీయే బాగుండాలి, మనం అవినీతి చేయాలి, మనమే దోచుకు తినాలి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు మేము సింహం సింగిల్ అని చెప్పుకుంటారు. ఉపయోగం ఏంది? మీతో ఎవరు కలవరు. కనీసం కేఏ పాల్ కూడా కలవడు. కేఏ పాల్ కూడా వచ్చి మీకు సపోర్ట్ చేయడు. మీ ఫ్యాక్షనిజానికి, మీ రౌడీజానికి ఒక్కడు కూడా చేయకూడదు. ఎవరన్నా వచ్చి రమ్మని మనం చూద్దాం. జగన్మోహన్ రెడ్డి తోటి మేము పొత్తు పెట్టుకొని మేము ముందుకు వెళ్తాను ఒక్కడ కేఏ పాల్ కూడా అంట. చివరికి నేను జగన్మోహన్ రెడ్డితో నా పొత్తు పెట్టుకున్నా, ఏంది నాకు ఈ కర్మ అనుకుంటాను. ఎవరు రారు కాబట్టి, ఎవరు రారని తెలుసు కాబట్టి, ఎవరు రారంటే మళ్ళీ అందరూ తుప్పుకుని మొహం మీద వస్తారు కాబట్టి దాన్ని కప్పపుచ్చుకోవడానికి మేము సింగిల్కి వెళ్తాం. మీతో ఎవడొస్తాడు? మీరు మింగిల్ అవ్వడానికి ఎవరు రారు మీతో.
ఎందుకంటే మీరు మీ జగన్మోహన్ రెడ్డి ఐడియాలజీ ఎవరికి నచ్చదు, ఒక క్రిమినల్స్ తప్ప. మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ అందరు క్రిమినల్సే కదా, అందరూ ఒక్కొక్కరు చరిత్ర తీస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని మించింది ఉంది. రేపు మోదీ గారు తెచ్చే బిల్లుతోటి దరిద్రం అంతా పోద్ది. సగం పార్టీ అందరూ 30 రోజుల కన్నా ఎక్కువ ఎవరైతే జైలు శిక్ష అనుభవించారో వాళ్ళందరూ డిస్క్వాలిఫై అవుతారు, దరిద్రం పోద్ది. సో ఇట్లాంటి చట్టాలు వస్తే గనక అప్పుడు తెలిసింది మీ పార్టీలో ఉన్న స్టామినా ఏంటి అనేది. రేపటి రోజున వస్తుంది కదా ఫ్యూచర్ లో, అప్పుడు చూసుకుందాం, మాట్లాడుకుందాం. మీరు కూడా మాట్లాడితే కూర్చొని ప్యానెల్లో నవ్వాలి ఆడవాలి అర్థం కాని పరిస్థితిలో ప్రజలు ఉంటారు. దయచేసి మీరు శుద్ధపూస మాటలు అలాంటి మానేసి మనం ఏం చేసాం, మన క్రిమినల్ మన బ్యాక్గ్రౌండ్ ఏంటి అది గురించి మాట్లాడుతాం. ఈ రోజు బీజేపీకి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే నైతికంగా మీరు చచ్చిపోయినట్లు లెక్క. అంతకుముందు ఏదో మేము ఢిల్లీ గోడలు బద్దలు కొట్టాం, ఇప్పుడు వాళ్ళే పిలిచారని కదా వాళ్ళు చెప్పేది. వీళ్ళంతటా వీళ్ళు వెళ్ళడం కాదు. రాజ్నాథ్ సింగ్ గారే ఫోన్ చేసి మాకు మద్దతు ఇవ్వండి అని అడిగారని కదా. ఏమండి ఒక విషయం, రాజ్నాథ్ సింగ్ గారు బీజేపీ ప్యానల్ నుంచి ఎవరైనా మేము ఇట్లా వైసీపీ మద్దతు అడిగామని ఎవరైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? స్టేట్మెంట్ ఏంటంటే అది వాస్తవమే. రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేశారు. వాస్తవనే అక్కడ నుంచి ఏమన్నా బీజేపీ వర్గాల నుంచి వచ్చిందా? అరే ఫోన్ చేశారంటే మళ్ళీ వర్గాల నుంచి వచ్చిందా అంటారు. వాస్తవం ఫోన్ చేశారని ఎవరు చెప్పారు? ఫోన్ చేశారని రాజ్నాథ్ సింగ్ గారు ప్రకటించారా స్వయంగా? కానీ ఇప్పుడు మీకు ఎవరైనా చెప్పాలా ఏంటి? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రోజు మోదీ గారు ఫోన్ చేస్తారని చెబుతారు, రోజు టచ్ లో ఉంటారు, నిర్మలా సీతారామన్ టచ్ లో ఉంటారు, రాజ్నాథ్ సింగ్ గారు టచ్ లో ఉంటారు, అమిత్ షా గారు డైలీ గంటకు ఫోన్ చేస్తామని చెప్పుకుంటారు. అక్కడ బీజేపీ వర్గాల నుంచి మేము ఇట్లా వైసీపీ మద్దతు కూడా అడిగాము, మేము ఇట్లాగా ఎన్డీఏ మద్దతు ఇవ్వమని అడిగాము అని ఎవరైనా చేశారు. వాళ్ళు అలాగే చెప్పుకుంటారండి. నేను ఖచ్చితంగా చెబుతున్నా కదా, వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక ఫేక్ ప్రాపగాండా, ఎలా పోయినా వెళ్ళామని ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అడగపోయినా అడిగేలా చేసుకోవాలి ముందు. ఫోన్ వచ్చింది, మమ్మల్ని అడిగారు, మేము మద్దతు తీయడానికి రెడీగా ఉన్నాం చెప్పడానికి వాళ్ళకి ఒక వేదిక కావాలి. శివపార్తి గారు సరే కానీ ఏంటి పిఠాపురం పంచాయతీ ఏంటండి? ఈ శ్రావణ మాసంలో నిన్నంతా హడావడి అయిందట చాలా మంది. హడావుడు ఏందండి, గత సంవత్సరం 12,000 మందికి పైగా ఆడపడుచులకి పసుపు కుంకాలు సారి ఇచ్చారు. ఈ సంవత్సరం కాస్త ఎక్కువ వచ్చారు. అయినా అప్పటికి 10,000 అనుకున్నది 14,000 మంది అయినా అక్కడికి కూడా 14,000 మంది దాకా అప్పటికప్పుడు అరేంజ్ చేసి 4,000 పెరిగినా కూడా ఇచ్చారు. ఎవరో కొంతమందికి మేబీ అంత టైం అయిపోయాక వచ్చి ఉంటారో, లేకపోతే అప్పటికి అయిపోయి ఉంటుందో, వాళ్ళు లాస్ట్ లో వచ్చి ఏదో రగడ చేయాలని ఏదో కొంతమంది ఒక 10 మంది గుమికూడి మాకు రాలేదు అంటే వచ్చిన 14,000 మంది చెప్తున్నారు కదా బయటకు వచ్చేటప్పుడు. మనం ఆలయంలో పూజలు చేసేది ప్రతిదీ ఎంట్రీ అయిన దగ్గర నుంచి డిపార్ట్మెంట్ ఉంది, సీసీ కెమెరాస్ ఉన్నాయి, ఆలయంలో ఎంతమంది పూజలు చేశారు, ఎంతమందికి సారెలు అందాయి, ఎలాగ జరిగే ఏర్పాట్లు అనేది అంత లైవ్ టెలికాస్ట్ అయింది. ఇందులో మనం దాచేది ఏముంది? ఏమీ లేదు. కావాలంటే ఇంకా రానోళ్ళకు కూడా వీళ్ళు ఆవేదన ఉన్న వాళ్ళని తెలియజేసిన వాళ్ళకు కూడా ఇంటికి వెళ్ళి పంపించే అంత ఔదార్యం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. రాలేదు, మేము ఇంత దూరం నుంచి వచ్చాము, బాధపడుతున్నాం అని ఇలాంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా ఎవరెవరు వచ్చారు, ఎవరెవరికి అందలేదు ఆ వివరాలు కూడా తీసుకోండి, వాళ్ళకు కూడా చేరేయండి. ఎందుకంటే విధుల్లో ఉన్న ఆశా వర్కర్లు వాళ్ళు రాలేకపోయారు వ్రతానికి అని బాధపడిన విషయం తెలిసి వాళ్ళకి పంపించారు. అలాగే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ మహిళలు ఉన్నారో వాళ్ళు ఆన్ డ్యూటీ వల్ల ఆ రోజు వెళ్ళి పూజలో పాల్గొనలేకపోవడం వల్ల వాళ్ళకు కూడా పంపించారు. ఎవరైతే వితంతువులు ఉన్నారో వాళ్ళని అందరూ పంపించారు. దీంట్లో కూడా ఏమైనా వైసీపీ కుట్ర ఉందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఏదైనా వాళ్ళు ఎవరైనా ఆవేదనతో మాకు రాలేదు, మేము పొద్దు నుంచి వచ్చాం, లైన్ లో నిలబడ్డాం, మమ్మల్ని తీసుకోలేదని ఎవరైనా ఆవేదన ఉన్నారనుకో, దాన్ని మనోళ్ళు చిలవలు పలవలుగా ఎడిట్ చేసి కాస్త కొంచెం అన్ని ఎలివేషన్లు వేసి సోషల్ మీడియాలో రొప్పడం అలవాటు వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందుకంటే అక్కడ మంచి జరిగిందని ఎక్కడ మైలేజ్ వస్తుందో, ఎక్కడ పవన్ కళ్యాణ్ గారి పేరు వస్తుందో రాకూడదు కదా. ముందు వాళ్ళు ఏదో ఒకటి ఒక కడివెడి పాలలోనే ఒక విషం చుక్కలాగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు విషం చెబుతానే ఉంటారు. ఓకే, కృష్ణాంజనేయులు గారు. వర్మ గారు, ఇప్పుడు ఏ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అయినా సోషల్ మీడియా వాళ్ళకి ఏదో ఒక పని కావాలిగా. ఇదే వీళ్ళ పార్టీలో చెప్పారు అని ఏదైనా సరే. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది కృష్ణాంజనేయులు గారు, ఒకసారి సిగ్నల్ చూసుకోరా. కృష్ణాంజనేయులు ఒకసారి మీ సిగ్నల్ చూసుకోండి, బ్రేక్. ఏ మంచి కార్యక్రమం చేసిన మంచిని ఎవడు పొగడక్కర్లేదు. ఎందుకంటే పొగుడుకోవడానికి వాళ్ళు కాదు, వీళ్ళు విమర్శించటమే పనిగా.
కృష్ణాంజలి గారు మీ సిగ్నల్ బ్రేక్ అవుతున్నది, ఒకసారి సెట్ చేసుకోండి. రాజకీయ పార్టీ పెట్టుకుంటున్నాయి. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ వినపడటం లేదండి. మీ సిగ్నల్ బ్రేక్ అయ్యి వస్తుంది, ఒకసారి చూసుకోండి, సిగ్నల్ చూసుకోండి. వంశీ ఇప్పుడు ఓకేనండి, వినపడుతుందా? బ్రేక్ అవుతుంది, వాయిస్ బ్రేక్ అవుతుంది, కట్ అయ్యి వస్తుంది. ఒకసారి చూడండి సిగ్నల్. వంశీ రెస్పాండ్. వర్మ గారు, మన లక్ష్మణరావు గారు చెప్తా ఉన్నారు, రాజ్నాథ్ సింగ్ గారు ఎందుకు ఫోన్ చేశారంటే జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకంతో ఫోన్ చేశారని చెప్పారు. సరే, శివపార్వతి గారు కూడా ఫోన్ చేశారో లేదో కూడా అనుమానమే అని అన్నారు. సరే, చేశారే అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి ఇలా ఒక అభ్యర్థిని నిలబెడుతున్నాను, వచ్చి మీ వాళ్ళకు ఓటేయమని చెప్పు అని చెప్పేసి పెట్టేసి ఉంటారు రాజ్నాథ్ సింగ్ గారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఇట్లా సార్ మీ మద్దతు కావాలి, మీ మద్దతుతోటే మేము ఉపరాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకుంటాం, ఇట్లాంటి డిస్కషన్స్ అయితే జరిగి ఉండవు. కాదండి, మీరు ఏదో విన్నట్టుగా భలే చెప్తారండి. ఇలా ఫోన్ చేసాడు, కట్ చేసి వచ్చి మీ వాళ్ళకి చెప్పు, నలుగురిని వచ్చేసి మా ఓటేయమని చెప్పు అని చెప్పేసి హుకుం జారీ చేశారు ఫోన్ లో, అంతేనా? జగన్ మీ నలుగురిని వచ్చేయమని అని చెప్పి ఫోన్ పెట్టేశారు, అంతేనా? ఫోన్ చేసి ఉంటే, నిజంగా గనక ఫోన్ చేసి ఉంటే, ఇదిగో అభ్యర్థిని నన్ను నిలబెట్టాము, వచ్చి మీ నలుగురిని వచ్చి ఓటేసి వెళ్ళమను అని చెప్పేసి ఇంకా ఏం వినకుండా ఫోన్ పెట్టేసి ఉంటారు. ఓకే ఓకే, ఒక్క నిమిషం. కృష్ణాంజలి గారు. వర్మ గారు, మాట వినపడుతుందా? మాట్లాడండి. ఇక్కడ ఒక్కటి ఇందాక వంశీ గారు మాట్లాడుతూ ఒక క్లారిటీ ఇచ్చారు. అసలు జగన్మోహన్ రెడ్డి బీజేపీతో ఎప్పుడు కలవకుండా ఉన్నాడు, ఎప్పుడు కలిసే ఉన్నాడు, ఇప్పుడు కొత్తగా కలవటం ఏముందని. ఇది నిజమే, 100% వాస్తవం. మరి ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కలవకుండా ఇప్పుడు వాళ్ళతోనే ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నప్పుడు, మీరు 2024 ఎన్నికల్లో మరి బీజేపీతో పొత్తు ఎలా పెట్టుకున్నారు? అది ఏ విధమైనటువంటి పొత్తు అనుకోవాలి? మీరు ఏం చెప్పారు? మేము జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాం, జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపిస్తాం, జగన్మోహన్ రెడ్డి కుంభకోణాలు మొత్తం వెలికి తీస్తాం, ఇవన్నీ చెప్పిన తర్వాత మరి ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. జగన్ వాళ్ళతోనే ఉండాలని మీరేం చెప్తున్నారు? మీరు వాళ్ళతోనే ఉండే. మీరేం చేస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని? రెండో అంశము, ఇంత అనైతికమైనటువంటి రాజకీయాలని, అంటే బీజేపీ ఒకవైపున తెర ముందేమో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాల్లాగా, వాళ్ళనేమో వంటింట్లో పెట్టుకున్నారు వైసీపీ వాళ్ళని, మీరేమో ఇంట్లో ఉన్నారు. ఈ విధమైన రాజకీయాలని మీరు పొత్తులో ఉండి ఎన్డీఏ మీటింగ్లో కనీసము ఎట్లా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలుస్తారు? మేము ఉన్నాగా మిత్రులు, ఎలా ఫోన్ చేస్తారు? ఫోన్ చేసేదో చౌచౌగా మాట్లాడారు, 2 మాటలు మాట్లాడారు. అసలు ఎందుకు ఫోన్ చేయటం? దీనికి అసలు ఆయన మద్దతే అవసరం లేదు. అలా మద్దతు అవసరం లేకుండా 423 ఎలక్టోరల్ ఓట్లు వాళ్ళకు ఉన్నాయి ఎన్డీఏ అభ్యర్థికి. అసలు ఎన్డీఏ వాళ్ళందరూ వాళ్ళకి వేసిన, న్యూట్రల్గా ఉండే వాళ్ళందరూ కూడా ఇండియా కూటమికి వేసిన, ఇప్పుడు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఓడిపోడు. ఇది బీజేపీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అయినా సరే జగన్మోహన్ రెడ్డితో ఈ రోజున మిత్రత్వం కోసం బీజేపీ ప్రయత్నం చేస్తోంది అని అంటే కేవలము ఉపరాష్ట్రపతి ఎన్నికల గురించి కాదు. ఆ మిత్రత్వం అనేటువంటిది భవిష్యత్తులో కూడా ఇప్పటికీ కొనసాగుతుంది, భవిష్యత్తులో కూడా కొనసాగేటువంటి ఆలోచనలు ఈ రోజున బీజేపీకి ఉన్నాయి. దీనివల్ల నేనేమంటాను అంటే బీజేపీ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారం, వాళ్ళు అనైతికమైన రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం జనసేనకి కనీసం అడిగేటువంటి ధైర్యం కూడా లేదా మీకు? మీరు ఆఫ్ ద రికార్డులు అడగండి, మేము అడిగామని చెప్పొద్దు, మీరు బయటికి బహిరంగంగా మీరు కొట్లాడొద్దు. కానీ ఎలా ఉంటారా అని మీరు కనీసం ఆ సమావేశంలో అడుగుతాం అనే మాట కూడా చెప్పలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ రోజున ఉన్నారు తెలుగుదేశం జనసేన వాళ్ళు. నేను ఒకటి అడుగుతాను, ఆంధ్రప్రదేశ్ ప్రజలు 164 సీట్లు మీకు ఇస్తే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని, జగన్మోహన్ రెడ్డిని అవినీతిని వెతికి తీస్తారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తారు అని ఓట్లు వేసినటువంటి వాళ్ళలో బలమైనటువంటి వాదన ఉంది. మీరు ఏం అరెస్ట్ చేయగలరో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నరేంద్ర మోడీతో, అమిత్ షాతో కుమ్మక్కైన తర్వాత, వాళ్ళ మద్దతు ఉన్న తర్వాత, వాళ్ళ ఆశీర్వాదం ఉన్న తర్వాత మీరు అరెస్ట్ చేయగలరా? మీరు అరెస్ట్ చేయలేనప్పుడు మీకు 164 సీట్లు చేటి ప్రయోజనం? మీరు ఎందుకు బీజేపీతో మాట్లాడలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డికి ఏ భయం అయితే ఉందో ఈ రోజున చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్ కూడా అదే భయం ఉందనుకోవాలిగా. జగన్మోహన్ రెడ్డి కేసులు భయం ఉంది, చంద్రబాబు నాయుడు కూడా కేసులు భయం ఉండొచ్చు. ఎందుకు భయం ఉండకూడదు? ఆల్రెడీ ఆయన 54 రోజులు ఆయన జైల్లో ఉన్నాడు కదా. రేపొద్దున ఆయన బెయిల్ రద్దు చేస్తామని ఏమైనా బెదిరిస్తారేమో బీజేపీ వాళ్ళు, ఎవరికి తెలుసు? ఈ రోజున రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో
కనీసంగా మాట్లాడగలిగినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? డబుల్ ఇంజిన్ సర్కార్ కదా ఆంధ్రప్రదేశ్లో, ఇది ట్రిపుల్ ఇంజిన్ సర్కార్. ముగ్గురు అసలే అందరు ఓట్లు అందరూ ఆంధ్రప్రదేశ్లో వేసిన ప్రతి ఓటు బీజేపీకి వెళ్ళిపోయింది. మిమ్మల్ని ఎలా నమ్మాలి? తెలుగుదేశము, జనసేన, బీజేపీ, వైసీపీ అందరూ ఒకటేగా ఈ రోజున. మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేస్తే ఇదే మీరు చేసే పని? ఓకే, కృష్ణాంజలి గారు. రాజకీయాల ఓకే. ఢిల్లీకి భయపడతారా? కృష్ణాంజలి గారు, చెప్పండి. ఈ పిఠాపురం పంచాయతీ ఏంటండి? సార్ ఇక్కడ ఒక్కటే అంశం అండి, నేను ఇందాక ప్రస్తావన చేశాను. ఈ రాజకీయ పార్టీలు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళని కొంతమందిని తయారు చేసి, ఆ తయారు చేసినటువంటి వాళ్ళందరికీ ఏదో ఒక మ్యాథ్ ఇవ్వాలి, రోజువారీ పని ఇవ్వాలి. రోజువారీ పని ఏంటయ్యా అంటే ప్రత్యర్థి రాజకీయ పార్టీ మీద దుమ్మెత్తిపోయటం. ఇది తప్ప ఇంకొకటి లేదండి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకైనా తెలుగుదేశం జనసేనకైనా ఇదే వర్తిస్తుంది. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి పని మంచి పని. ఇప్పుడు మహిళలందరికీ ఈ పండగ సందర్భంగా చీర సారే పెట్టాలని అనుకున్నప్పుడు ఒకవేళ చిన్న చిన్న పొరపాటు ఉంటే దాన్ని పట్టుకొని చెలుగులు పలవలు చేసినంత మాత్రాన వచ్చే ప్రయోజనం లేదు. ఇప్పుడు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయలేదు అని వాళ్ళు ఎన్ని చెప్పినా నమ్మేదానికి లేదు. ఎందుకంటే సోషల్ మీడియా ఇదే పనిలో ఉంటుంది. ఏదో ఒకటి ప్రత్యర్థి రాజకీయ పార్టీల మీద అసత్యమైన ప్రచారాల, సత్యమా లేకపోతే ఇవేం లేవు. కనీసం ఎవరు కూడా ప్రచారం చేసుకోవచ్చు అండి, అనుకూలమైన ప్రచారాలు చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఇలాగ పనికిమాలినట్లోకి వెళ్ళినందువల్ల ఇప్పుడు సపోజ్ వైసీపీ వాళ్ళు సరిగ్గా చీరలు అందకుండా చేశారు పవన్ కళ్యాణ్ అంటే ఏ ప్రచారం వెళ్ళింది? 14,000 మందికో లేదా 12,000 మందికో ఇచ్చారు అనేటువంటిది ముందు వెళ్తుందిగా. లేదా 14 మందికో లేదా 140 మందికో రాలేదు అని అంటే అదేమన్నా నెగిటివ్ అనేటువంటిది నాకేదో జనసేనకి నెగిటివ్ అయిద్దని నేను అనుకోను. కాబట్టి ఇప్పుడు వైసీపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ వీళ్ళు సోషల్ మీడియాని, వాళ్ళ సోషల్ మీడియాలో ఉండేటువంటి కార్యకర్తల్ని గొర్రెల్లాగా మార్చి వాళ్ళు అసలు ఆలోచించుకోలేకుండా చేసి ప్రత్యర్థి రాజకీయ పార్టీల మీదకి ఉసిగొలుపుతున్నారు. ఇది మంచి సంస్కృతి కాదండి. ఈ ప్రత్యర్థి రాజకీయ పార్టీలే కాదు, ఎవరైతే ఆయా రాజకీయ పార్టీలకి ఎవరన్నా వాళ్ళు చేసే తప్పులను ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కూడా ఉసిగొలుపుతున్నారు. ఇప్పుడు జనసేన వాళ్ళు నా మీద అనేక సందర్భాల్లో నేను ప్రశ్నించినప్పుడు, వాళ్ళ తప్పుల్ని ప్రశ్నించినప్పుడు నా మీద కూడా ఉసిగొలిపారు. జనసేన వాళ్ళు ఉసిగొలిపారు, ఫోన్లు చేయించారు, బెదిరించారు, ఇవన్నీ చేశారు. ఇది మంచి సంస్కృతి కాదు. దీనివల్ల ఆయా రాజకీయ పార్టీలకు వచ్చే పెద్ద ప్రయోజనం ఏముండదు అనేది నా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పర్యటిస్తున్నారు పక్క నియోజకవర్గంలోని పెద్దాపురంలోని. సో తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో ఆ ప్రాంతాలన్నింటినీ ఇంకా ఇన్ఛార్జీలు వేయాలని, వాళ్ళకు కూడా కొన్ని పదవులు ఇవ్వాలని ఈ రకంగా చూస్తున్నారని. మరొక వైపు అదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు అడ్డా అయిపోయింది. కాకినాడ ఎంపీ వాళ్ళదే, అలాగే పిఠాపురం అయిందే, అక్కడ రోడ్లు కాకినాడ అయిందే. ఇలాంటి టైంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కాస్త ఇబ్బందికరంగా ఉంది. వర్మ ఆల్సో ఆయన కూడా మనం చూస్తున్నాం కదా, ఆయనకి కూడా ఏం లేదు. ఈ రోజంతా కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారితో ఉంటున్నారు. అక్కడ ఏమైనా సమీకరణాలు మారే అవకాశం ఉంటుందండి? ఏమీ మారవండి. ఇప్పుడుగా ఉన్నటువంటి పరిస్థితిలో 3 పార్టీలు మేము ఒకటే, మేము కలిసే ఉన్నామని చెబుతుంటారు. బీజేపీ ఏం చేస్తుంది? తెర వెనక ఇటువైపున వీళ్ళిద్దరితోనో, అటువైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కూడా కలిసి ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరి పరిస్థితి తెలుగుదేశము, అదేవిధంగా జనసేన గత్యంతరం లేక బీజేపీతో కలిసి ఉండటమే. ఇప్పుడు జనసేన తెలుగుదేశం మధ్య ఉండేటువంటి మిత్రత్వం కూడా ఎప్పటి వరకు ఉంటుంది అని అంటే, వీళ్ళిద్దరి మధ్య ఘర్షణలు ఎన్ని వచ్చినా సరే, క్షేత్రస్థాయిలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా పవన్ కళ్యాణ్ ఏమి తెలుగుదేశం పార్టీ నుంచి విడిపోడు. ఎప్పుడైతే బీజేపీ తెలుగుదేశం పార్టీ నుంచి డిస్కనెక్ట్ అవ్వాలి అని బటన్ నొక్కిద్దో ఆ రోజున ఆటోమేటిక్ గా జనసేన పార్టీ కూడా డిస్కనెక్ట్ అయిపోయింది. జనసేన పార్టీకి సొంత రోడ్ మ్యాప్ లేదు. వాళ్ళు ఏమనుకున్నా సరే బీజేపీ రోడ్డు మ్యాప్ అడిగారు, వాళ్ళు రోడ్డు మ్యాప్ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే బీజేపీ రోడ్ మ్యాప్ లో జనసేన తెలుగుదేశంతో కలిసి ఉన్నంత కాలం జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసి సొంత మ్యాప్ దాన్ని పూర్తి స్థాయిలో గాడిని పెట్టడానికి, మరింత విస్తృతంగా జనసేనను పెంచడానికే ప్రత్యేక సమావేశం 30వ తేదీని విశాఖపట్నంలో చేస్తున్నారని కదా జరుగుతున్న ప్రచారం. అంటే ఎంత తొందరగా పెడితే అంత మంచి. ఎప్పుడైనా పెట్టాలో వాళ్ళకి ఎలాగో జరగాలి కానీ ఒకటే వాళ్ళు ఎట్లాగో చేసుకుంటారు. వాళ్ళు 100% స్ట్రైకింగ్ రేటు 100% స్ట్రైకింగ్ రేట్ అని చెప్పుకుంటూ తిరిగితే వాళ్ళకు వచ్చిన ఎన్ని సీట్లు అనేటువంటిదే ఇక్కడ ఇంపార్టెంట్ తప్ప, మీరు ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో ఎప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అని అంటే జనసేన పార్టీ ఎదగాలి. అదేవిధంగా జనసేనకు మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు రావాలి పార్టీలు, అంతే తప్ప ఈ జనసేన పార్టీ ఇంకెవరికో మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నంత కాలం
పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాలేడు. కాబట్టి నేను ఇప్పుడేదో చంద్రబాబు నాయుడుతో గొడవ పడి తెలుగుదేశం పార్టీతో విడిపోమని ఎవ్వరూ చెప్పటం లేదు. జనసేన పార్టీ నాకు తెలిసి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళలో అందరిలో కూడా అసంతృప్తి ఉంది. ఏమైనా అసంతృప్తి ఉంది? జనసైనికుల్లో ఉన్నటువంటి అసంతృప్తి ఏంటంటే వాళ్ళు చెప్పినటువంటి హామీకి అనుగుణంగా 60-30-10 ఈ నిష్పత్తిలో ఏదైతే పదవుల పంపకం ఉందో, నామినేటెడ్ పోస్ట్ ఉన్నాయో అవి జరగలేదు, అవి అన్యాయం జరిగింది జనసేన పార్టీకే. అయినా పవన్ కళ్యాణ్ మాట్లాడటం లేదు. మాట్లాడినటువంటి వాళ్ళను పవన్ కళ్యాణ్ సస్పెండ్ చేస్తున్నాడు. కాబట్టి ఈ విధమైనటువంటి అసంతృప్తి క్షేత్రస్థాయిలో ఉంది. ఆ అసంతృప్తి ఉన్న నేపథ్యంలోనే కనీసం రేపు మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఆ సమావేశంలో క్షేత్రస్థాయిలో వచ్చేటువంటి అభిప్రాయాన్ని తీసుకొని పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో పోట్లాడక్కర్లా తెలుగుదేశం పార్టీ మీద, మీరు మాట్లాడి వాళ్ళకి కావలసిన వాటాలు, వాళ్ళకి రావాల్సినటువంటి వాటాలు తీసుకుంటే కనీసం వాళ్ళు సంతృప్తి ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, శివపార్వతి గారు మాట్లాడండి. ఇందాక కృష్ణాంజనేయులు గారు జనసేనకి సొంత బలం లేదు, ఎవరు వాళ్ళు బాధపడ్డా నాకేం అభ్యంతరం లేదు అని అన్నారు. సార్ నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, ఏమీ లేనప్పుడే మా పార్టీ 2019లో మేము 6% ఓట్ బ్యాంక్ నమోదు చేసాం, 23 లక్షల ఓట్లు పడ్డాయి. అలాంటిది 24లో కూడా మా బలం ఎంత అనేది మాకు ఒక ఐడియా ఉంది, ప్రజలకు కూడా ఉంది ఐడియా. సో మీరు రాబోయే రోజుల్లో మీరు కూడా దాన్ని ఒప్పుకుంటారు, అంగీకరిస్తారు. మీరు మాకు బలం లేదన్నా మేమేం ఫీల్ అవ్వం, ఎందుకంటే మాకు బలం ఉందా లేదా అనేది మాకు క్లారిటీ ఉంది, మా అనాలిసిస్ మాకుంది, మా దమ్మెంతో మాకు తెలుసు. ఇంకొకటి, మీరు అసంతృప్తితో ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అని అన్నారు. వీళ్ళకి రావాల్సిన వాటాల విషయంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు, దానివల్ల అసంతృప్తిగా ఉన్నారు, మాట్లాడిన వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు, అది వాళ్ళ వాటాలు వాళ్ళు తెచ్చుకుంటే బాగానే ఉంటదని. ఇప్పుడు విస్తృత స్థాయి సమావేశం వాలంటీర్లది కార్యకర్తలది ఎందుకు పెడుతున్నారు అంటే, ఇలాంటి ఇప్పుడు ఒక కుటుంబం అన్నాక నలుగురు అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉండాలని ఏమి ఉండదు, నలుగురికి 4 గొడవలు ఉంటాయి. కానీ అల్టిమేట్ విషయం వచ్చేసరికి అందరు కలిసే ఉంటారు. లోపల చిన్న చిన్న పొరపత్యాలు ఉన్నప్పుడు ఎలా సమన్వయం చేసుకోవాలి? కొత్తగా ఉన్న జనసేన అంటే ఎక్కువ యువత ఉంటది, ఎక్కువ యువత రాజకీయాలకి కొత్త కూడా, కొంతమంది ప్రజారాజ్యం నుంచి ఉన్న వాళ్ళకి ఓకే, కొత్తగా ఇప్పుడే వచ్చిన జనరేషన్ కొంచెం రాజకీయాలు కూడా కొత్త, వాళ్ళకి కొంచెం ఎక్కువ ఆవేశం అత్యుత్సాహం కూడా ఉంటది. దానివల్ల పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఓర్పు సహనం అనేది నేర్పుతుంటారు. మా అధ్యక్షులు గారు, ఆగండి, వెయిట్ చేయండి, నాకు తెలుసు ఏం చేయాలో, వ్యూహం నాకు వదిలేయండి, మీరు ఓపికగా ఉండండి, మీరు క్రమశిక్షణగా ఉండండి అని చెప్తుంటారు. దాన్ని ఏదో చూసేసి ఏదేదో అయిపోతుంది, అక్కడ ఏమి అయిపోదు. పవన్ కళ్యాణ్ గారు పార్టీని ఎలా నిర్మించారో, ఆయనకి ఎలా నిలబెట్టాలో కూడా తెలుసు. అదే విధంగా అట్ ద సేమ్ టైం రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధిగా పదంలో తీసుకెళ్లాలో కూడా, దానికోసం ఆయన ఏమేం చేయాలో కూడా ఆయనకు వ్యూహం ఉంది. ఇప్పుడు అందరిలా కాదు, పవన్ కళ్యాణ్ గారు వేరు. ఆయన ఒక రాజకీయం మాత్రమే కాదు ఆయనకి, రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు, అది ముందు ప్రయారిటీ, తర్వాతే రాజకీయం, తర్వాతే కుటుంబం, అన్నీ ఉంటాయి. సో అలాంటి వ్యక్తి ఒక పార్టీని ఇంత కష్టపడి నిర్మించుకొని ఆయన ఏదో ఎవరికో అలాగా చేస్తారు, లేకపోతే ఎవరికో అండగా ఉంటారు, అలాంటి ఆయన అండగా ఉండేది రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రానికి, దేశానికి, దేశ భవిష్యత్తుకి, రాష్ట్ర భవిష్యత్తుకి, రాష్ట్ర అభివృద్ధికి. అందుకే తగ్గి ఆ కూటమి నిలబడటానికి ముందు అడిగేసింది కూడా పవన్ కళ్యాణ్ గారు. అది మీకు తెలుసు కదా. మా పార్టీని మేము ఎలాగా, మా కార్యకర్తల్ని మా నాయకుడు ఎలాగా బుజ్జగించుకుంటారు, ఎలా నేర్పించుకుంటారు. ఒక ప్రశ్న అడుగుదామనండి, అడగండి. ఒక ప్రశ్న శివపార్వతి గారికి, ఒకటే చిన్న ప్రశ్న. మీరు రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర ప్రయోజనాలు పవన్ కళ్యాణ్ ముఖ్యం అంటున్నారు కాబట్టి, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని 44 ముక్కలను చేసి ఈ రోజున ప్రైవేటైజేషన్ చేయబోతున్నారు. దాని మీద గతంలో పవన్ కళ్యాణ్ పోరాటం చేశాడు. కనీసం ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమైనా బీజేపీ వాళ్ళతో మాట్లాడతారా? చెప్పండి. ఎందుకు మాట్లాడలేదు? చాలా సార్లు మాట్లాడుతూనే ఉన్నాం. అసలు ఎక్కడ నీ ప్రైవేటీకరణ జరిగింది? జరగలేదు కదా. ఆపుతుంది ఎవరు? కూటమే ఆపుతుంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పదే మాట్లాడుతున్నారు దాని మీద. మాట్లాడలేదని మనం టీవీ డిబేట్ లో అనగానే సరిపోదు కదా. లోపల అంతర్గతంగా జరిగే చర్చలు మీరు వచ్చేం వినరు, మేము వచ్చేం వినం. అంతర్గతంగానే దాన్ని పీస్ చేస్తున్నారని ఏం లేదండి. ఆల్రెడీ చేస్తే 10,000 కోట్లు ఎందుకు చేస్తే కేంద్రం 10,000 కోట్ల ఆర్థిక సహాయం ఎందుకు ఇస్తుంది? సార్ నేను ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా కృష్ణాంజనేయులు గారికి. విశాఖ ఉక్కుని పీస్ చేయాలని కేంద్రం అనుకుంటే 10,000 కోట్లు అప్పు ఎలా ఇస్తుంది చెప్పండి? ఎందుకు ఇస్తుంది అప్పు?
10,000 కోట్ల అప్పు దేనికి ఇచ్చారండి? ఎందుకు ఇస్తుంది? ఆర్థిక సహాయం ఎందుకు అందిస్తుంది? 10,000 కోట్ల అప్పు దేనికి ఇచ్చారో, దేనికి వినియోగించింది అడగండి ఒకసారి. దేనికి ఇచ్చారు, దేనికి సరే, సరే, ఓకే, ఓకే. కానీ మీరు అత్యుత్సాహం ఓకే, విశాఖ ఉక్కు నడిపించడానికి ఓకే లక్ష్మణ్, విశాఖ ఉక్కు మీద ఉన్నటువంటి ఆల్రెడీ బ్యాంకు రుణాన్ని తీర్చడానికి మాత్రమే ఇచ్చింది. ఏం మాట్లాడతారు? కొంచెం సబ్జెక్ట్ చేసుకోండి. మీ నాయకుడిని మీకు సబ్జెక్ట్ కార్పొరేషన్ చెప్పండి. కొంచెం సబ్జెక్ట్ చేసుకోండి. సరే సరే, అది సెపరేట్ సబ్జెక్ట్. అది 1 నిమిషంలో 2 నిమిషాలలో అయ్యేది కాదు, కానీ అది డీప్ గా మనం చర్చిద్దాం. 1 నిమిషం లక్ష్మణ్, నేర్చుకోండి డిబేట్ కి. లక్ష్మణ్ 1 నిమిషం. ఓకే శివపార్తి గారు వెయిట్, మీరు మాట్లాడారు ఉండండి. శివపార్తి గారు నేను ఇస్తాను. లక్ష్మణ్ నా మాట వినండి. లక్ష్మణ్ నా మాట స్ట్రైట్. పవన్ కళ్యాణ్ గారు అందరిలాంటి వాడు కాదట. ఆయన రాష్ట్రం కోసమే ముందుకు సాగుతున్నాడు. ఇది ఆయన చెప్పేది. సార్ వర్మ గారు మంచిదే, ఆయన రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, ప్రపంచానికి ఉద్ధరించడానికి పాటుపడమని మేము వద్దనట్లా. ప్రపంచ నాయకుడు అవ్వండి మేము కాదనట్లా. ప్రపంచం మొత్తం అది ఐకాన్ టవర్స్ కానీ లేదా ఐకాన్ టవర్స్ లాగా ఆయన విగ్రహాలు పెట్టమనండి, మేము వద్దనట్లేదు. కేవలం తన సొంత నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉంది, తన సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోలేదంటే దేశం మొత్తం తిప్పేస్తాడంట. ముందు తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఏం జరుగుతూ ఉంది, దళితుల మీద దాడులు ఎందుకు జరిగినాయి, ఆ టీడీపీ నాయకుడు వెళ్ళి ఒక మహిళని రేప్ చేసి ఇచ్చేస్తే ఆ పిల్లకి న్యాయం చేయలేదు. 10,000 మందికి చీరలు పంచితే ఒక ఎన్జిఓ చేస్తా, ఒక నార్మల్ ఒక యూట్యూబర్ చేస్తున్నాడండి, ఒక ఎన్జిఓ చేస్తున్నాడండి. జస్ట్ ఒక 20,000 మందికి 30,000 మందికన్నా ఒక యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బులు ఒక వ్యక్తి సహాయం చేస్తున్నాడండి. దాని పెద్ద సహాయం చెప్పుకుంటారండి. ఏం నాకు అర్థం కావట్లా. పవన్ కళ్యాణ్ కేవలం 10,000 మంది చీరలకి అమ్మే స్థాయి వినోదండి. శివపార్తి గారు మీరు మాట్లాడినప్పుడు చాలా కూల్గా ఉన్నారు. ఒక నిమిషం, నేను అనేది ఏంటంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు, నేను పబ్లిసిటీ వద్దని చెప్తాను సార్. ఎందుకు పబ్లిసిటీ వద్దంటున్నానంటే, పవన్ కళ్యాణ్ గతంలో 2019లో గిరిజన ప్రాంతాలకు తిరిగారండి. అరకు, పాడేరు, ఇటువైపు శ్రీకాకుళం వైపు, ఇటు మా సైడ్ కూడా. ఈ మొత్తం గిరిజన ప్రాంతాల్లో తిరిగినప్పుడు మీకు రోడ్లు వేస్తాం, డోలీ ప్రయాణం అవసరం లేదు, ఆరోగ్యంగా ఉండడానికి మీకు అక్కడ హాస్పిటల్ నిర్మిస్తాం, అన్ని మౌలిక సదుపాయాలు మీకు ఏర్పాటు చేస్తామన్నారు కదా. మీరు అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతా ఉంది. మీరు చేసింది ఏంటంటే సరే లక్ష్మణ్ ఓకే, వాళ్ళు అధికారంలోకి వచ్చి 14 నెలలు 15 నెలలు అయింది. మనం 5 సంవత్సరాలు ఉన్నాం కదా, ఏం చేసాం చెప్పాను సార్. మీరు చెప్తాం, మీరు వినాలి కదా మేమేం చేసాం అనేది. చెప్పండి. మేమేం చేసాం మీరు మధ్యలోకి వస్తే సార్ వర్మ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? 2 జతలు చెప్పులు ఇస్తాం, కేజీ మామిడి పళ్ళు ఇస్తాం, కప్పుకోవడానికి దుప్పటి ఇస్తాం. ఇవి కాదండి వాళ్ళ జీవితాల జీవన ప్రమాణాలు పెంచేవి కాదండి అవి. గిరిజనులు దాంతో బతికారు. మీరు ఇచ్చిన 2 జతలు చెప్పులు, కప్పుకోవడానికి దుప్పటు, తినడానికి కేజీ పళ్ళు కాదండి వాళ్ళు అడిగేది. ఆ గిరిజనుల ప్రాంతాల్లో జరిగిన గిరిజనుల భూములు కబ్జాలు అయితే ఆ భూములు కబ్జా కాకుండా అడ్డుకన్నా అడుగుతూ ఉన్నారు. వాళ్ళకి రావాల్సిన మెడికల్ కాలేజీలు, గిరిజనులకు కేటాయించిన మెడికల్ కాలేజీలు ఎంతవరకు కట్టలేదు, దానిపైన అడుగుతూ ఉన్నారు సార్. అవన్నీ కబ్జాలు పెద్దిరెడ్డి గారు వాళ్ళు చేశారని కదా. అటవీ భూములన్నీ, అటవీ భూములు ఇవన్నీ కూడా పెద్దిరెడ్డి గారు వాళ్ళు తీసుకున్నారనే కదా. ఇప్పుడు అవే కూడా ఇప్పుడు పెద్దిరెడ్డి గారు వాళ్ళే అటవీ భూములు కొట్టేశారని సజ్జల గారనే కదా వాళ్ళు కంప్లైంట్ పెట్టారు. సజ్జల గారు తీసుకున్నారు, ఇంకో వ్యక్తి ఎవరు తీసుకున్నారని కాదు. ఇంతవరకు ఏమి నిరూపించారంటే ఆ భూములు ఏమైనా అటాచ్ చేశారా? అక్రమంగా అన్యక్రాంతమైన తెలియపరిచిందా కోర్టు కానీ గవర్నమెంట్ కానీ? పోలీసులు వేస్తారు. మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఉండి వాళ్ళేదో వాగుతూ ఉండాలి. వాళ్ళేదని వాగడం కాదు, ఆల్రెడీ కేసులు ఉన్నాయి. విను లక్ష్మణ్, దాని మీద కేసులు ఉన్నాయి. ఒక బాధ్యతగా సార్, ఒక బాధ్యత గల ఒక జర్నలిస్ట్ గా మీరు ఉన్నప్పుడు మీకు చాలా లోతు పల్లాలు మీకు తెలుసు సార్. సీనియర్ జర్నలిస్ట్ ఒక పదము దానికి శాస్త్రం ఉండాలి. నేను అనేదానంటే ఇక్కడ సార్, ఇక్కడ అటవీ ఇక్కడ ఏదైతే సుగల ప్రీతి విషయంలో ఒక గిరిజన బిడ్డ పాపం ఆవిడ ఒక ధర్నా చేస్తూ ఉంది, నా పెట్టిగా అన్యాయం జరిగింది న్యాయం చేయండి అని.
ఆ చీరల జాకెట్లు అడగట్లా, మామిడి పళ్ళు అడగట్లా, దుప్పట్లు కాదు అడగట్లా. లక్ష్మణ్, నా పాయింట్ ఏంటంటే మీ సరే సరే వినండి కరెంట్ లేదు, మాకు మాకు ఇవి లేవు, అవన్నీ కూడా అడుగుతూ ఉంటాం, పట్టించుకోకుండా. సరే సరే ఓకే లక్ష్మణ్ కరెక్టే అన్ని 10,000 మందికి జాకెట్లు ఇచ్చాడు. ఏం దరిద్రం అండి, మాకు అర్థం కావట్లేదు. సరే అబ్బా, మీరేమి ఇచ్చారు? 5 సంవత్సరాలు ఉన్నారు కదా, గిరిజనులకి ఏం చేశారు? ఏమి సంరక్షించారు రాష్ట్రాన్ని? అది కదా వాళ్ళు అడిగేది. సార్ వినాలి సార్, 1,500 కోట్లు పెట్టి 2 గిరిజన మెడికల్ కాలేజీలు, ఒకటి పార్వతీపురం, ఒకటి ఇక్కడ చూడండి సార్, మేము కట్టాం సార్. మెడికల్ కాదు ఇప్పుడు ఓకే మీరు చెప్పినట్టే వినండి. మెడికల్ కాలేజీలు కడితే గిరిజనులకి కడుపు నిండా అన్నం దక్కినట్ట సార్. వినండి, అక్కడ మెడికల్ అసలు ఏం కావాలి, సాధారణమైన ఒక సగటు మనిషికి ఏం కావాలంటే విద్యా వైద్యం కావాలి. ఆ 2 మేము కల్పించాం సార్, విద్యా వైద్యం కల్పించాం. ప్రతి ఇంటికి కూడా విలేజ్ క్లినిక్లు పెట్టాం. ఓకే సార్, గిరిజన ప్రతి తాండలు కూడా విలేజ్ క్లినిక్లు పెట్టాం. ఓకే 24 డాక్టర్ ఉండేటట్టుగా వాళ్ళకి ఓకే లక్ష్మణ్ వెయిట్. వంశీ ఏంటి వాళ్ళంత అంత అద్భుతంగా రాష్ట్రాన్ని చేస్తే మీకు 164 సీట్లు ఇస్తే మీరు ఎందుకు చేయలేకపోతున్నారు సార్? ఒక నిమిషం లక్ష్మణ్. వంశీ వాళ్ళు అంత అద్భుతంగా చేస్తే మీరు ఎందుకు దాన్ని కంటిన్యూ చేయలేకపోతున్నారు? అదే సార్, ముందుగా లక్ష్మణరావు గారు గిరిజనుల అత్యాచారాలు ఏదేదో చెప్పాడు. గిరిజనుల స్థలాలు కబ్జా చేశారు, గిరిజనులు అయి చేశారు. గత 5 సంవత్సరాల్లో జరిగినవన్నీ సోదరుడు లక్ష్మణరావు గారు చెప్పారు. అవన్నీ అరికడతామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇప్పుడు అవన్నీ లేవు. ఆ గిరిజనుల మీద అత్యాచారాలు లేవు, గిరిజన స్థలాలు కబ్జాలు చేయటాలు లేవు. అనంతబాబు లాంటి ఒక నియంత కింద ఇన్ని రోజులు వాళ్ళందరూ కూడా అరకు పాడేరు ప్రాంతం వాళ్ళందరూ కూడా ఇబ్బందులు లేవు. అవన్నీ ఏం లేవు కాబట్టి ఇప్పుడు వాళ్ళు చాలా ప్రశాంతంగా బతుకుతున్నారు. ప్రశాంతంగా బతుకుతున్నటువంటి గిరిజనులకి పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రేమతో ఆయన పండించుకున్నటువంటి మామిడి పళ్ళు కావచ్చు, చెప్పులు కావచ్చు, దుప్పట్లు కావచ్చు పంచుతున్నారు. తప్పులేదు. ఈయన మెడికల్ కాలేజీల గురించి చెప్తా ఉన్నారు. మెడికల్ కాలేజీలు బిల్డింగ్లు కడితే సరిపోదు సార్. ఆ మెడికల్ కాలేజీ ఎక్విప్మెంట్లు కావచ్చు, పర్మిషన్లు కావచ్చు, అవన్నీ తెచ్చుకోవాలి. అవన్నీ కూడా తెచ్చుకోకుండా ముందు బిల్డింగ్లు కట్టేసి మెడికల్ కాలేజీలు కట్టేసామని. ఇప్పుడు నేనున్నాను సార్, మా అమ్మాయి ఉంది సార్, చిన్నపిల్ల 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల పిల్లకి వయసు వచ్చిన తర్వాత ఏదైతే బట్టలు కావాలో అవన్నీ ఇప్పుడే కొనుక్కొని పెట్టుకోరు సార్. పర్మిషన్లు తెచ్చుకోవాలి, అవన్నీ తెచ్చుకోవాలి. అవన్నీ ఏం లేకుండా మెడికల్ కాలేజ్ లక్ష్మణరావు గారు మాట్లాడారు కదా, చెప్పారు కదా, ఆగండి ఏమీ లేకుండా. మీరు అన్నారు కదా పర్మిషన్ లేకుండా మెడికల్ కాలేజీలు కట్టారండి. అన్ని పర్మిషన్లతో అన్ని రకాలుగా మెడికల్ కాలేజీ పులివెందులలో కడితే 50 సీట్లు మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం మెడికల్ కాలేజ్ సీట్లు ఇస్తే ఎందుకంటే మాకు వద్దని చెప్పి ఎందుకు లాక్రాజుడు పవన్ చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు అరుస్తావు? ప్రశాంతంగా మాట్లాడుతూ నువ్వు చెప్పావు, చెప్పారు కదా వినండి. పులివెందుల మెడికల్ కాలేజీ గురించి మీకు తెలియదేమో మొత్తం కూడా. ఒకసారి గూగుల్ చేయండి, ఏం తెలుస్తుంది. ఇప్పుడు అక్కడ పర్మిషన్ 50 ఇచ్చారు సీట్లు కరెక్టే పులివెందులకి. కానీ అక్కడ మౌలిక సదుపాయాలు ఉన్నాయా, ఏమున్నాయి? పులివెందుల మెడికల్ కాలేజీలో ఎందుకు వద్దన్నారో ఒకసారి గూగుల్ చేయండి, తెలుస్తుంది. నేను చేయమని ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి లబ్ధి చేకూర్చడానికి మీరు ఏవైతే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాళ్ళకి అమ్ముకోవడానికి, వాళ్ళకి లబ్ధి చేకూర్చడానికి మీరు వెనక రాశారు. మీరు చెప్తే లక్ష్మణరావు గారు ఏంటి సార్ ఇది? వర్మ గారు మీరు మాట్లాడితే మీరు వాస్తవాలు చెప్తే పూలిష్ అంటాడు. ఏంటిది? వాట్ ఈస్ దిస్? వినమనండి సార్. ఇప్పుడు కృష్ణారావు గారు కూడా ఇందాక ఒక మాట అన్నారు సార్, కృష్ణాంజనేయులు గారు. అందరూ సోషల్ మీడియాలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ గొర్రెలాగా వాడుతున్నారు అని చెప్పేసి కృష్ణాంజనేయులు గారు కూడా ఒక మాట అన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ గొర్రెలే, గాని మా పార్టీ కార్యకర్తలు మా వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే నిలదీస్తారు. ఎవరికి అర్థం కావట్లేదు అది. వెయిట్ 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 ఓకే ఓకే పర్సనల్ గా వెళ్ళదు పాయింట్. వంశీ 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 పర్సనల్ గా వద్దు, పర్సనల్ గా ఎవరో వెళ్ళకండి. వెయిట్ వెయిట్ వర్మ గారు ఇందాక కృష్ణాంజనేయులు గారు అన్నమాట, అన్ని పార్టీల
సోషల్ మీడియా సరే, కార్యకర్తల్ని ఆ పార్టీ నాయకులు గొర్రెలాగా వాడుకుంటున్నారని అన్నారు. సరే వంశీ సరే, వంశీ చంద్రబాబు నాయుడు గారు తూగో పర్యటన అవును, ఏమున్నాయి అక్కడ ఇబ్బందులు? ఏమున్నాయి సార్ ఇబ్బందులు ఏముంటాయి? ఆయన గతంలో ఈ ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదు, గత ముఖ్యమంత్రి గారు ఏ పర్యటనకి వెళ్ళా, అన్ని ఆఫీసులు చేసుకుని ఈయన 15 రోజులకు పర్యటన పెట్టుకుంటున్నారు, వెళ్తున్నారు. అక్కడ క్షేత్రస్థాయిలో పనులన్నీ స్వర్ణాంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ గురించి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే సార్ట్ అవుట్ చేసుకుంటారు సార్, ఓకే మాట్లాడుతున్నారు కదా. ఇబ్బందులు లేకుండా ఎక్కడా ఉండదు, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, అవన్నీ సార్ట్ అవుట్ చేసుకుంటారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించి తీర్చగలిగినైతే అక్కడే తీర్చేస్తారు, లేదంటే కొంచెం టైం తీసుకొని తీరుస్తారు. ఓకే అండి, ఓకే చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణాంజలి గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి శివపార్తి గారు, థ్యాంక్ యూ రేగి లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ బండారు వంశీ గారు. ఇది ఈనాటి ప్రైమ్ డిబేట్. స్టేషన్ 2 19 న్యూస్.